అయితే యాక్చువల్గా నేను త్రూ గేట్ 2016లో ఎంటెక్ కూడా కంప్లీట్ చేశాను. తర్వాత 2015లో నోటిఫికేషన్ వచ్చింది ఏడబ్ల్యూది. అప్పుడు నాకు డేట్స్ కూడా కరెక్ట్ రఫ్గా గుర్తున్నాయి. 19th ఆగస్ట్లో ఏమో నోటిఫికేషన్ వచ్చింది, 20 సెప్టెంబర్ ఎగ్జామ్ పెట్టారు. అప్పుడు నేను రాశాను. అంటే టైం చాలా తక్కువ అనమాట, ఆల్మోస్ట్ 40 days కూడా లేకుండే నోటిఫికేషన్కి ఎగ్జామ్కి. సో రాలేదు. 2016లో ఎంటెక్ పాస్ అవుట్ అయ్యాను నేను. ఎంటెక్ పాస్ అవుట్ అవ్వగానే త్రూ ఎంటెక్ చాలా జాబ్ ఆపర్చునిటీస్ లైక్ టీచింగ్లో ఉండే. తర్వాత నేను BVRITలో ఫ్యాకల్టీ లాగా జాయిన్ అయ్యాను. ఒక 2 years అక్కడ చేశాను. తర్వాత లీ అసోసియేట్స్ అనే కన్సల్టెన్సీలో ప్రైవేట్లో కన్సల్టెన్సీలో జాబ్ చేశాను. తర్వాత ఇంకా ప్రైవేట్ జాబ్ మన వల్ల కాదు అని ఆ 6 years ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్నాను. తర్వాత నాకు ఆల్మోస్ట్ ఒక 40,000 to 50,000 వచ్చేది టేక్ హోమ్ అప్పుడు. ఈ 50,000లో ఒక 5-10 ప్లాన్లు తీసుకుంటే సరిపోతుంది అన్న ఐడియాలజీ తోటి ఓన్గా నేను స్టార్ట్ చేసుకున్నాను. మెదక్లో ఉండేవాడిని, అంటే హైదరాబాద్ నుంచి మెదక్ షిఫ్ట్ అయ్యాను. మెదక్లో ఈ 50,000 నేను ఒక 10 ప్లాన్లు తీసుకుంటే వస్తాయి నాకు నెలకు అని అట్లా షిఫ్ట్ అయ్యాను. తర్వాత అసలు గవర్నమెంట్ జాబ్ 2022 సెప్టెంబర్ వరకు కూడా గవర్నమెంట్ జాబ్ అనేది నా మైండ్లో లేదు అసలు. అప్పుడు కరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి నోటిఫికేషన్కి ఎగ్జామ్కి చాలా టైం ఉంది అనేది తెలిసింది. సార్ ఎగ్జాక్ట్గా 22 జనవరి ఎగ్జామ్ జరగబోవచ్చు అని చెప్పిన తర్వాత నేను VG అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ అప్పటి వరకు కూడా నేను అంటే నా గ్రేట్నెస్ అని కాదు, నేను చెప్తున్నాను ఎంత యూజ్ అయింది అనేది. అప్పటిదాకా కూడా నా మైండ్లో అది లేదు. 87 days ఉండే ఎగ్జాక్ట్గా 22 జనవరికి. అక్టోబర్లో నేను ఫిక్స్ అయిన ఎగ్జామ్ చదువుదాం, ప్రిపేర్ అవుదామని. ఇంకా అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇక్కడ ప్రైవేట్ జాబ్లో ఫేస్ చేసిన హర్డల్సే ఓన్ ఫామ్లో కూడా ఇంకా అదే అందరు డబ్బులు ఇవ్వడం అట్లాంటివి ఉంటాయి కదా. హలో, డబ్బులు ఇవ్వకపోవడం అట్లాంటివి ఉంటాయి. కాబట్టి నేను గవర్నమెంట్ జాబ్ సైడ్ కూడా చూడడం స్టార్ట్ చేశాను. సక్సెస్ అంటే మన సో కరెక్ట్ VG అసలు 2022 సార్ ఎగ్జామ్ డేట్ చెప్పాక నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ మా ఫ్రెండ్ ఒకరు 200 hours ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్జామ్ డేట్ చాలా దగ్గరలో ఉంది. అంటే అంతకుముందు కూడా తెలుసు సార్ గురించి, లైక్ ఆన్లైన్లో చూశాను. నాకు మెయిన్గా అందరూ VG ద్వారా రూపా తీసుకున్నారు. నాకు చెప్పాలంటే నాకు రూపా ద్వారా VGకి వచ్చాను నేను. అంటే వీరబాబు సార్ నాకు పర్సనల్గా తెలుసు అనమాట. సో టైఅప్ ఉందని తెలిసింది. దాని తర్వాత VG అకాడమీ సార్ది కూడా అంటే తీసుకున్నాక కూడా మళ్ళీ రాకపోతే అన్న మైండ్లో ఉండే. సార్ ఎగ్జాక్ట్గా ఒక టెలిగ్రామ్ గ్రూప్లో 200 hours సబ్జెక్ట్ మొత్తం అయిపోతుంది అనేది ఒకటి పెట్టారు సార్ పోస్ట్. అది ఇంకా ఉంది, ఇప్పుడు కూడా చెక్ చేసుకున్నాను. 35 hours SM అయిపోతుంది, 45 hours FM అయిపోతుంది అన్నట్టుగా కరెక్ట్గా ఉంది. దాంట్లో లైక్ సొల్యూషన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ తీసేస్తే 140 to 150 hours అయిపోతుంది. అయితే అంత తక్కువ టైంలో సబ్జెక్ట్ కవర్ చేస్తారు అని అంటే డెఫినెట్గా దాంతో హోప్ వచ్చింది. 80 days కవర్ చేద్దామా లేదా అన్న డౌట్ఫుల్గానే ఉండేది. ఇంత తక్కువ టైంలో కవర్ చేస్తారు అని అంటే హోప్ వచ్చింది. సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. తర్వాత అంటే రెగ్యులర్గా రిలీజియస్గా సార్ వీడియోస్ అన్నీ చూశాను. అన్నీ చూసి అంటే VG అకాడమీలో లైక్ వీడియోసే చూడండి మీరు. FM అనే సబ్జెక్ట్ నేను కూడా టీచింగ్ చేశాను ఫ్యాకల్టీగా. FM అనే సబ్జెక్ట్ నాకు సార్ అర్థం చేసినట్టుగా ఎవరు అర్థం చేయలేకపోయారు. 200 hours ఓన్లీ FM కూడా, ఓన్లీ FM 200 hours చెప్పినా కూడా అర్థం కాలేదు. నాకు సార్ చెప్తే బాగా అర్థమైంది.
అంటే ఆన్లైన్ లైక్ ఏదో ఒక చాక్ పీస్ పట్టుకొని ఏదో సంబంధం లేదు అన్నట్టుగా పాతకాలంలో చెప్పినట్టు కాకుండా రియలిస్టిక్ గా ఇమేజెస్ చూపించి సార్ అయితే కొన్ని వీడియోస్ లో లైవ్ లోనే గూగుల్ సెర్చ్ చేసేవాడు. అంటే ఇంత ఓపెన్ మైండ్ గా ఉండడం అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. అంటే నేను గూగుల్లో చూస్తున్నాను అని చెప్తే స్టూడెంట్స్ ఎక్కిరిస్తారేమో అన్నట్టు ఉంటుంది చాలా మందికి. సార్ అట్లా కూడా లేదనమాట. గూగుల్లో చూడాలి ఇట్లా డైరెక్ట్ గా చెప్పేవాడు. కొన్ని వీడియోస్ లో డైరెక్ట్ గా కూడా ఉంటుంది అది. అయితే అంటే ఎఫ్ఎం కానీ కొన్ని సబ్జెక్ట్స్ ఈ లెక్చర్ లోనే మనకు ఇప్పుడు ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ 4 hours 5 hours. ఇప్పుడు బిల్డింగ్ మెటీరియల్స్ చూడండి, నేను ఫస్ట్ బిల్డింగ్ మెటీరియల్స్ లో స్టార్ట్ చేశాను. బిల్డింగ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్ అయితే 4 hours లో అయిపోతుంది మొత్తము. మీరు ఈ పేపర్ పట్టుకొని సార్ వీడియోస్ చూడండి, అందులో మిస్ అయింది ఉండదు అసలు, మొత్తం అందులో నుంచే వస్తుంది. అంటే చాలా అక్యురేట్ గా చెప్పాడని చెప్పొచ్చు. తర్వాత రిలీజియస్ గా ఈ క్వశ్చన్ బ్యాంక్ కూడా అసలు ఆల్మోస్ట్ ఇప్పుడు 190 ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ స్ట్రెస్ లో ఒక 200 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఆ 200 క్వశ్చన్స్ జనరేట్ టెస్ట్ అనేవాడిని చేసుకుంటూ వస్తే వచ్చింది లేదంటే లేదు అన్నట్టు వెళ్ళిపోయేవాడిని. తర్వాత ఏదైనా అసలు వర్క్ బుక్ కానివ్వండి, లేదంటే వీడియోస్ కానివ్వండి, మాక్ టెస్ట్ కానివ్వండి, సార్ ఈ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అని ఇండివిజువల్ ఉంటాయి కదా, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ లో లైక్ ఇప్పుడు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో 12 చాప్టర్స్ కి సబ్జెక్ట్ టెస్ట్, అంటే ప్రతి చాప్టర్ లో ఒక 10 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు ఉంటాయి. అట్లా అంటే ఆ సబ్జెక్ట్ లో దానికి సబ్జెక్ట్ టెస్ట్ లేవు లేదంటే 5-6 ఉన్నాయంటే అది ఇంపార్టెంట్ కాదు అని అర్థం. సార్ చెప్పాడు, సార్ ఏదైతే చెప్పలేదో అది ఇంపార్టెంట్ కాదు అని అర్థం. సార్ ఏదైతే మార్క్ టెస్ట్ ఇవ్వలేదో అది ఇంపార్టెంట్ కాదు అని అర్థం. సార్ సబ్జెక్ట్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ చూడండి 5-6 ఉంటాయి, వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోయాం అనుకోండి 5 సబ్జెక్ట్ టెస్ట్లు ఉంటాయి, అంటే అది దాని ఇంపార్టెన్స్ తగ్గిపోయిందని అర్థం. అంటే అక్కడ సార్ బీజీ అకాడమీ సబ్స్క్రిప్షన్ చూస్తే ఏది ఇంపార్టెంట్ అనేది మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అట్లా కరెక్ట్ గా మిస్టేక్స్ కూడా నోట్ చేసుకున్నాను నేను. ఏది ఆ సబ్జెక్ట్ టెస్ట్ లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సింపుల్ టెస్ట్ లో మనం ఆ సార్ ఇచ్చిన 20 క్వశ్చన్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి. ఆశ్చర్యం ఏంటంటే నేను సెకండ్ టైం చేసినా కూడా అవే మిస్టేక్స్ రిపీట్ చేశాను, నోట్ చేసుకొని చదివాను. సార్ చెప్పింది ఫాలో అవ్వండి. నేను ఒకటి ఏంటంటే సార్ ఏం చెప్పానంటే నోటిఫికేషన్ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నాకు వీడియో చేశారు సార్. కొత్తగా వీడియో చేసే వాళ్ళు నోట్స్ రాసే సాహసం మాత్రం చేయొద్దు అన్నాడు. ఇదే పదాలు వాడండి. ఆ సాహసం నేను చేశాను, లేకపోతే నాకు ఇంకా బెటర్ డిపార్ట్మెంట్ వచ్చిండేదేమో. ఆ సాహసం చేసి చాలా టైం ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ ఆన్లైన్ యాక్సెస్ అనేది లేక చాలా మంది మార్కెట్లో ఎంత దోపిడీ చేస్తున్నారో మీకు తెలియక్కర్లేదు, చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిందే. ఇంత క్యాలిబర్ ఉండి కూడా ఈ సొసైటీకి ఏదో చేయాలని, లేదంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టు 5000కే ల్యాప్టాప్ ప్లస్ ఇది సబ్స్క్రిప్షన్ ఇస్తాను, నువ్వు అన్ని మాక్ టెస్ట్ నీకు ఏది కావాలంటే అది తీసుకో అన్నట్టుగా చేసే సార్ నాకున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. జనరల్ ఏంటంటే మనిషి తెలివైనప్పటి నుంచి వానికి డబ్బు మీద బాగా పెరిగిపోతుంది. సార్ ఏంటంటే డబ్బు వదిలేసి ఇలాంటి దాంట్లోకి వచ్చాడు. అది చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. సార్ కూడా చెప్తారు కదా, నేను 8 లక్షలతో ఇది స్టార్ట్ చేశాను ఇదంతా వదిలేసి అని. ఆల్మోస్ట్ నేను 10 years తర్వాత కూడా అంటే ఆల్మోస్ట్ 7-8 years సబ్జెక్ట్ టచ్ లేకుండే, తర్వాత కూడా టచ్లోకి వచ్చి వచ్చింది జాబ్ అంటే సార్ వల్లే. సార్ అన్నట్టు సార్ డిఎస్పిఎస్సి ఫాలో అయితే మనకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు రోజు రిఫ్రెష్ చేస్తుంటాము, సెలెక్షన్ లిస్ట్ అందరికి పెడతారు, మనది పెట్టరు. అంటే సార్ పెడితే చూద్దాంలే అన్నట్టు మైండ్ ఫ్రీ చేసుకునే వాళ్ళం అన్నట్టు. నిజంగా చెప్పాలంటే ఇన్ని ఆప్షన్స్ లైక్ మాక్ టెస్ట్ కానీ, వర్క్ బుక్ కానీ, వర్క్ బుక్ అయితే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే అసలు ఆ వర్క్ షీట్స్ అని ఒక ఆప్షన్ ఉంది. రన్నింగ్ నోట్స్ కూడా అప్లోడ్ చేశారు సార్. ఈ వర్క్ షీట్స్ అనేది కూడా ఆల్మోస్ట్ ఆ వర్క్ షీట్స్ లో మనం ఫిల్ చేసుకుంటే
ఇంకా దాంట్లో ఐఈఎస్ ప్రిలిమ్స్ని అట్లాంటి వాటి నుంచి కూడా అది బయటకు పోదు. వర్క్ షీట్స్ నుంచి క్వశ్చన్స్ మనం ఆన్సర్స్ రాసుకుంటే సరిపోతుంది. అంటే ఎవరైనా చెప్తారు. ఇప్పుడు నువ్వు 6 నెలలు సంవత్సరం కూర్చుంటే ఎవరికైనా చెప్పగలుగుతారు సివిల్ ఇంజనీరింగ్ మొత్తం. బట్ షార్ట్ టైంలో అక్యురేట్గా ఎంత అవసరమో అంతే అన్నట్టు. ఇప్పుడు ఈ మస్కింగ్ కోఎఫిషియెంట్స్ అని ఒకటి ఉంటాయి. అసలు ఇంత పెద్ద ప్రాబ్లంలో ఈ క్వశ్చన్ ఇస్తాడా అనుకున్నా నేను సార్ లెక్చర్ వెళ్ళేటప్పుడు. 2020 అది ఏప్రిల్ కాదు జనవరి 22 ఎగ్జామ్ అయితే అది చూసి షాక్ అయ్యాను నేను. అది సాల్వ్ చేయగలిగాను. కానీ అంటే సార్ ఇప్పుడు ఏది వదిలేయాలో ఏది పట్టుకోవాలని పర్ఫెక్ట్గా తెలుసు. బట్ సార్ని నేను ఈరోజు కూడా సక్సెస్ మీట్ అటెండ్ అవుదామని అంటే మెయిన్గా సార్ని పర్సనల్ కలవాలి అనే ఇంటెన్షన్ తోటి ఉండే. సో ఈ డ్యూరేషన్లో కుదరలేదు. ఇప్పుడు సార్ని కలవాలి అనే ఉద్దేశంతో సార్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడే చాలా నా సక్సెస్ అప్పుడే అయిపోయింది అనిపించింది. థ్యాంక్ యూ.